ప్రకారం వెళ్ళాలి అనే ఒక ప్రజల్లో ఒకటి వెళ్ళాలి. అంతేగాని వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు చలాయిస్తారు, వీళ్ళ మీకు అధికారంలో వీళ్ళు గుర్తుందా చలాయిస్తారు అనేది కూడా తప్పు. గుంటూరు జిల్లాలో గన్రావు గారు అని ఒక కలెక్టర్ ఉండేవాళ్ళు, అంటే జి నరసింహారావు గారు, ఆయన అందరూ జీఎన్ రావు గన్రావు గారు. గారు. అవును సార్. ఆయన అసలు ఎంత డెమోక్రటిక్గా ఉండేవారంటే ఎంతసేపు ఉద్యమాలు చేసి వచ్చేవాళ్ళు ఎవరన్నా వస్తే అందరినీ లోపలికి రమ్మనేవాళ్ళు, వాళ్ళు సాధక బాధకాలను వినేవాళ్ళు. అరే లంచ్ టైం అయింది, మీరు ఇక్కడ భోజనాలు చేసి వెళ్ళండి అనేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన కాగితాలు తీసుకునేవాడు, వాళ్ళు జాగ్రత్త అండి నేను ఐ లుక్ ఇంటూ అనేవాడు. వాళ్ళు వెళ్ళిపోగానే చెత్తబుట్లో పరేసేవాడు. కనీసం ఆ ప్రాక్టీస్ కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు కదా. అదే కనీసం గౌరవించడం, వచ్చిన వాళ్ళని గౌరవించి తీసుకుంటాం అనేది పాయింట్. అంటే ఆయన తర్వాత రాజధాని మీద నివేదిక కూడా ఇచ్చారండి జీఎన్ రావు గారు, మీకు ఐడియా ఉంటుంది. సో ఈ కేసులో ఇప్పుడు ఏంటంటే ఈ వంశీ గారికి సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారో మరి వాళ్ళప్పుడు ఈ సత్యవర్ధన్ విత్డ్రా పిటిషన్ వేసినప్పుడు అందరూ కూడా వాళ్ళు కూడా ఆనందించారు. కానీ ఇప్పుడు బూమ్రాంగ్ అయ్యేసరికి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు అనేది చెప్తాను సార్ నేను. రైట్, ఒకసారి చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చిన్నపరెడ్డి గారు, ఇందాకటిది మీరు కంటిన్యూ చేయండి. అంటే మనం చేసినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం, ఏది గేట్ అవతలే అనిత గారిని నుంచోబెట్టినప్పుడు, ఈరోజు గేట్ లోపలికి అనుమతించి పాపం అంబటి రాంబాబు గారు పెద్ద ఆయన ఎండలో ఎందుకులే లోపల దాకా రానిస్తే మాత్రం అరాచకం. ఏంటండి ఈ లాజిక్? సార్, తెలుగుదేశం కూటమి వాళ్ళు ఈ కేసు బాగా లడ్డూలాగా దొరికింది అని చెప్పేసి ఆనందపడతా ఉన్నారు. లడ్డు కాదు, గాడిద గుడ్డు కాదు సార్. ఖచ్చితంగా చట్టాన్ని ఉపయోగించుకుంటాం. చట్టానికి సంబంధించి వీళ్ళు పెట్టినటువంటి ప్రతి అక్రమ కేసులు కూడా కోర్టు ద్వారా మేము రిలాక్సేషన్ తీసుకుంటాం. ఖచ్చితంగా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా శిక్ష వేస్తారు. తప్పు చేయకపోతే ఇదిగో ఇలానే కోర్టులకు వెళ్ళి ఎవరికి వాళ్ళు మేము ఆ రోజు మాకు సంబంధం లేదని ఆ సత్యవర్ధన్ లాంటి వాళ్ళు వాస్తవాల్ని నిజంగా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు. అలానే జరిగింది. ఈ రోజు సత్యవర్ధన్ అనే అతను ఆ రోజు సాక్షి సంతకం నాతో పెట్టించారు, అసలు నాకు సంబంధం లేకుండానే కేసు పెట్టారని చెప్పేసి అన్న వాస్తవాన్ని అతను గమనించాడు కాబట్టే ఈ రోజు పోవడం జరిగింది. అలాగే ఈ రోజు పెట్టినటువంటి కేసులు ఖచ్చితంగా ఇతను బెయిల్ తెచ్చుకొచ్చాడు. ఇతను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతన్ని జైల్లో ఉంచాలని మనం కక్షపూరితంగా ఎన్నాళ్ళ నుంచి వేటాడుతుంటే ఇతను దొరకకుండా బెయిల్ తీసుకొచ్చుకుంటాడా అని అప్పటికప్పుడు తయారు చేసినటువంటి ఆ కేసుని ఫ్యాబ్రికేటెడ్ చేసుకుంటూ మొత్తాన్ని తీసుకుపోయి ఈ రోజు వంశీని లడ్డులాగా దొరికాడని చెప్పేసి బాగా సంబరపడుతూ దాదాపు 43 సంవత్సరాలు శిక్ష పడేటటువంటి చట్టాలు పెట్టాం అని చెప్పేసి సంబరపడతా ఉన్నారు. లైఫ్ ప్రిజన్ అవుతుంది అని చెప్పేసి మీ ఆశలన్నీ అడి ఆశలే అవుతాయి. చట్టం వాస్తవాలని చట్టం గమనిస్తుంది, చట్ట ప్రకారమే పోతుంది అని చెప్పేసి కోర్టుల మీద మాకు గౌరవం ఉంది. మాకు అన్ని విషయాలు కూడా చట్ట ప్రకారం జరుగుతాయని మేము అనుకుంటా ఉన్నాం. టీడీపీ ప్రభుత్వం ఎంత మీ ఊరికి మా ఊరు ఎంత దూరం, మా ఊరికి మీ ఊరు అంతే దూరం అని చెప్పేసి అధికారులు ఖచ్చితంగా గుర్తించాలి. మీ వైపు ఉన్న ఫ్లాస్ చెప్పమంటారా అండి? నేను చిన్నపరెడ్డి గారు మీ వైపు ఉన్న ఫ్లాస్ చెప్పమంటారా? తెలుగుదేశానికి ఉన్నంత బలమైన నెట్వర్క్, లీగల్ నెట్వర్క్ మీకు లేదు. కనీసం 1000 మంది ఉన్నారు. అందరూ కూడా దారాసింగు, బ్రూస్లీ టైప్ వాళ్ళు ఉన్నారు అక్కడ న్యాయపరంగా. అంత బలంగా చట్టాలని సమగ్రంగా అధ్యయనం చేసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీని వాళ్ళ బ్లడ్లో వాళ్ళు ఇంకిపోయేలా చేసుకున్న వాళ్ళు, అంత బలంగా మీకు అంత కమిటెడ్ లీగల్ టీం లేదే. ఏదో సోసో అంటున్నారే. వాళ్ళు తిమ్మిని బమ్మిని చేయగలరు. ఇప్పుడు బలమైన మీడియా నెట్వర్క్ ఉంది, బలమైన లాయర్స్ నెట్వర్క్ ఉంది. తప్పేం లేదండి, వాళ్ళు ఒక పార్టీ నడుపుకుంటున్నారు, లీగల్ సెల్ ఉంటుంది వాళ్ళకి. ఆ లీగల్ సెల్ ని గట్టిగా ఫ్రేమ్ చేసుకున్నారు, మీరు చేసుకోలేకపోతున్నారు. హామీని కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మిగతా వ్యవస్థలన్నిటిని కూడా వాళ్ళు మేనేజ్ చేయగలరు, లేకపోతే బలంగా తయారవ్వగలరు, ఏదైనా చేసేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఒక నిమిషం మస్తాన్ మాట్లాడతారు. ఒక నిమిషం అండి, మస్తాన్ మాట్లాడతారు ఒకసారి. చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం మస్తాన్ మాట్లాడతారు, మీ దగ్గరకు వస్తా. చేస్తా ఉన్న దానికి సంబరపడతా ఉందంట కాంగ్రెస్, సంబరాలు చేసుకుంటుందంట. సిగ్గు లేకపోతే సరే సంబరాలు. చిన్నపరెడ్డి గారు వ్యతిరేకంగా ముందు స్వామి నువ్వు తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తోటి మీరు బి టీములుగా సి టీములుగా పనిచేస్తూ తెలంగాణ రైట్. ఓకే, ఒక నిమిషం అండి, మస్తాన్ గారు ఏదో పాయింట్ చెప్తున్నారు. చిన్నపరెడ్డి మ్యూట్ చేయండి. చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. రైట్, చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, మస్తాన్ మాట్లాడతారు. చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, మస్తాన్ మాట్లాడతారు. వాసుదేవన్ గారు, యాక్చువల్గా మీరు చెప్పిన దాంతో ఎక్కిపిస్తాను. తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన లీగల్ టీం ఉంది. ఎందుకంటే
సోషల్ మీడియాకి సంబంధించి వైఎస్ఆర్సీపీ గతంలో 2014-19 టైంలో అనేక కేసులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైసీపీ కార్యకర్తల మీద, నేతల మీద పెట్టింది. అదేవిధంగా ఇప్పుడు కూడా పెడతా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీగల్ టీం మాత్రం వాళ్ళకి న్యాయ సహాయం కానీ, వాళ్ళు జైలుకి వెళ్తా ఉంటే వాళ్ళని విడుదల చేసే క్రమంలో కానీ చాలా ఉదాసీనంగా వస్తుంది. నిజానికి వైఎస్ఆర్సీపీ ఓటమికి కూడా అదొక కారణం. ఎందుకంటే కార్యకర్తలు జైలు పాలవుతున్నప్పుడు విస్మరించడం. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీకి జగన్ గారికి అండగా ఉండి జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు పోరాటాలు చేసినప్పటికీ కూడా లీగల్ పరంగా సహాయం అందించడంలో ఘోర వైఫల్యం చెందారని చెప్తాను. ఇప్పటికి కూడా చాలా మంది కార్యకర్తలు తిరుగుతూ ఉంటారు, సార్ మమ్మల్ని వేధిస్తా ఉన్నారు, 2014 కేసులు కూడా ఇంకా ఉన్నాయని చెప్పేసి. అంటే అప్పటి కేసులు కూడా